హాయ్, వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. ఈరోజు మనం మార్నింగ్ 10 to 2 వరకు ఇండియన్ హిస్టరీ సిలబస్ ఎనాలిసిస్తో పాటుగా సింధు నాగరికత అనే టాపిక్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈవినింగ్ 5 o'clockకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి అని అంటే లెజెండ్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఆఫర్ మనకి 499 రూపీస్ ఉంది. ఇక్కడ మనకు డైలీ వచ్చేసేసి 10 to 2 PM వచ్చేసి క్లాస్ ఉంటుంది, 4 to 5 PM వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, 5 PMకి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవ్రీ సండే వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, రైట్. నెక్స్ట్ ఇది రేపటి నుంచి ఈ ఆఫర్ అనేది 999 కాబోతుంది, రైట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ధోలవీర ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన చరిత్రకారుడు ఎవరు అని అడిగారు. ఫస్ట్ కేఎస్ బిస్త్. అసలు కేఎస్ బిస్త్ అనే హిస్టోరియన్ లేడు. నెక్స్ట్ ఈ దయారాం సహాని అని అంటున్నాం. దయారాం సహాని గారికి హరప్ప ప్రాంతం వద్ద, ఏ ప్రాంతం వద్ద? హరప్ప ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపినటువంటి చరిత్రకారుడు ఎవరు అని అంటే దయారాం సహాని. 1921లో బయటపడింది మనకు హరప్ప ప్రాంతం. మనకు 1964లో బయటపడింది సుర్ఖటోడా ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపినటువంటి చరిత్రకారుడే జగపతి జోషి గారు. అంటే జగపతి జోషి గారికి ఏ ప్రాంతంతో సంబంధం ఉంది? సుర్ఖటోడా ప్రాంతంతో సంబంధం ఉంది. దయారాం సహాని గారికి హరప్ప ప్రాంతంతో సంబంధం ఉంది. ఆర్ఎస్ బిస్త్ అని అంటున్నాను, రమేష్ సింగ్ బెస్ట్. ఆర్ఎస్ బిస్త్ గారికి ఏ ప్రాంతాలతో సంబంధం ఉంది అని అంటే బన్వాలి, నెక్స్ట్ ధోలవీర. బన్వాలి ఒకటి, ధోలవీర ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే ఆర్ఎస్ బెస్ట్. ఆయన రమేష్ సింగ్ బెస్ట్ అని అంట. అంటే మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఏమైతుంది అని అంటే ఆర్ఎస్ బెస్ట్ అనాలి. ఎవరైనా ఆర్ఎస్ బిస్త్, రమేష్ సింగ్ బిస్త్ అని అంట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సింధు నాగరికత ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏది అని అన్నాడు, రైట్. సింధు నాగరికత ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏది అని అమ్మ తల్లి, ప్రకృతి, పావురం అండ్ ఇంద్రుడు. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఫస్ట్ వీళ్ళు పూజించింది అమ్మ తల్లి లేదా ధరణి మాతని. అమ్మ తల్లి లేదా ధరణి మాతని, ఇదే ఆన్సర్. మరి వీళ్ళు ప్రకృతిని కూడా పూజించారు. నెక్స్ట్ వీళ్ళు పూజించిన పక్షి అన్నప్పుడు ఏది అన్నప్పుడు మాత్రమే పావురం తీసుకోవాలి. మరి ఈ ఇంద్రుడు ఎవరు అనేది కావాలి. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఈ మూడు ఎవరి యొక్క ఆరాధ్య దైవాలు అనంటే ఆర్యుల యొక్క ఆరాధ్య దైవాలు ఏంటి అనంటే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. ఇంద్రుడినే మనము స్వర్గాధిపతి అని పిలుస్తాం. స్వర్గానికి అధిపతి ఎవరైనా ఇంద్రుడు, రైట్. ఇంద్రుడి యొక్క ఆయుధం వచ్చేసి వజ్రాయుధం. ఇంద్రుడి యొక్క భార్య వచ్చేసి సచీదేవి అని అంటాం, రైట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి అమ్మ తల్లి లేదా ధరణి మాత. బన్వాలి నగరం ఏ నది ఒడ్డున కలదు? బన్వాలి నగరం ఏ నది ఒడ్డున కలదు అని అన్నాడు, రైట్. సట్లెజ్ అన్నాడు. మనకు సట్లెజ్ నది ఒడ్డున ఉన్నటువంటి నగరం సింధు నాగరికతలో రోపార్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉంది. మరి గగ్గర్ నది ఒడ్డున ఉన్నటువంటి నగరమే మనకి కాళీబంగన్. ఏ బంగన్? కాళీబంగన్. సరస్వతి నది ఒడ్డున ఉంది మనకి బన్వాలి ఏనాలి. సరస్వతి నది ఒడ్డున ఉంది, ఏ ప్లేస్ అది? బన్వాలి. రావి నది ఒడ్డున ఉన్నది మనకి హరప్ప ప్రాంతం. హరప్ప. బన్వాలి నగరం ఏ నది ఒడ్డున ఉన్నది అని అంటే ఇప్పుడు మనకి సరస్వతి నది ఒడ్డున ఉంది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్నది మాత్రం రోపార్. గగ్గర్ నది ఒడ్డున ఉన్నది కాళీబంగన్. రావి నది ఒడ్డున ఉన్నది హరప్ప. సరస్వతి నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఏది అని అంటే బన్వాలి ఏనాలి. సింధు నాగరికత ప్రజలు మెసపటోమియన్లకు వ్యాపారం ఏ ద్వీపం ద్వారా జరిపేవారు అన్నారు. సింధు నాగరికత ప్రజలు మెసపటోమియన్లకు వ్యాపారం ఏ ద్వీపం ద్వారా జరిపేవారు అని అన్నారు. మనకు సింధు నాగరికతలో విదేశీ వర్తకం చేయడానికి ఉపయోగించిందే లోథాల్ ప్రాంతం వద్ద నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతం వద్ద? లోథాల్ ప్రాంతం వద్ద నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి లోథాల్ నుంచి సరుకులను నౌక ద్వారా
ఎడెన్ ప్రాంతానికి తరలించేవారు. ఎడెన్ నుంచి ఎక్కాలు అంటే ఎడ్ల బండ్లు, ఎక్కాల సహాయంతో దిల్మన్, మక్రాన్ ప్రాంతాలకు తరలించడం జరిగింది. దిల్మన్, మక్రాన్ వచ్చేసి మనకు ప్రజెంట్ సౌదీలో ఉన్నాయి. దిల్మన్నే ప్రజెంట్ మనం ఏమని పిలుస్తున్నాము అంటే బహ్రెయిన్ అని పిలుస్తున్నాం. బహ్రెయిన్, ఈ బహ్రెయిన్ నుంచే ఎక్క మరియు నౌకల సహాయంతో మెసపటోమియన్లతోటి వర్తకం చేసిన వాళ్ళు ఎవరు అంటే సింధు ప్రజలు. అక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మెసపటోమియన్లతోటి సింధు నాగరికత ప్రజలు మెసపటోమియన్లకు వ్యాపారం ఏ ద్వీపం ద్వారా జరిపేవారు? ఏ ద్వీపము అంటే ఇక్కడ బహ్రెయిన్ లేదా దిల్మన్. లోతాల్ అనేదేమో నౌకాశ్రయం, ఖైరో అండ్ ఇండోనేషియాతో సంబంధం లేదు. ఏ ద్వీపం ద్వారా జరిపారు అంటే బహ్రెయిన్. ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. సింధు నాగరికత ప్రజలు మెసపటోమియన్లకు వ్యాపారం ఏ ద్వీపం ద్వారా జరిపేవారు అని అంటే బహ్రెయిన్. ప్రజెంట్ బహ్రెయిన్ అని పిలుస్తున్న దీన్ని మనం దిల్మన్ని. అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు హరప్ప, మొహంజదారో, చుర్కటోడా, కాళీబంగన్. ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయని అడిగాడు. అవి గుజరాత్, రాజస్థాన్, సింధ్, పంజాబ్. మనకి హరప్ప ప్రాంతం వచ్చేసి ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పాకిస్తాన్లో మనకు పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది. పాకిస్తాన్ అంటే PAKISTAN పాకిస్తాన్ అంట. పి అంటేనే ఇక్కడ పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, కే అంటే కాశ్మీర్, ఎస్ అంటే సింధ్, టిఎన్ తాన్ అంటే బెలూచిస్తాన్. కలిస్తేనే మనం పాకిస్తాన్ అని అంటాం. దీన్ని 1936లో ఈ భావన తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అంటే రహమత్ ఆలీ. ఎవరైనా రహమత్ ఆలీ. హరప్ప ప్రాంతం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో. మొహంజదారో అన్నాడు. మొహంజదారో వచ్చేసి మనకు పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉంది. సుర్కటోడా అన్నారు. సుర్కటోడా వచ్చేసి మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. కాళీబంగన్ అన్నారు. కాళీబంగన్ వచ్చేసి మన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. మనకిప్పుడు ఒకటికి వచ్చేసి హరప్పాకి వచ్చేసి ఏముండాలి? పంజాబ్. అంటే ఒకటికి డి ఉండాలి. ఇందులో గమనిద్దాం, ఒకటికి డి ఉండాలి అని అంటే ఫస్ట్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు, ఈ సెకండ్ దాంట్లోనో ఫోర్త్ దాంట్లోనో ఆన్సర్ ఉంది. రైట్. నెక్స్ట్ మొహంజదారో. మొహంజదారో ఎక్కడ ఉంది అన్న? సింధ్. ప్రజెంట్ సింధ్ రాష్ట్రంలో ఉంది. అంటే రెండుకి ఏముండాలి? మనకి సి ఉండాలి. ఒకటి డి, రెండు సి. ఈ రెండిట్లలో ఉంది. రెండో దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది. రైట్. సుర్కటోడా అన్నాం. సుర్కటోడా మూడోది వచ్చేసి ఏ ఉండాలి. ఒకటి డి, రెండు సి, మూడు ఏ. అంటే ఈ సెకండ్ వన్ కూడా కాదు. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఒకటి డి, రెండు సి, మూడు ఏ, నాలుగు బి. ఇది ఆన్సర్.